జనపదానికి వెల్కమ్ బ్యాక్. మనం ప్రస్తుతం దేవీనగర్ దళితవాడ వాసులతో మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎల్బీ నగర్ నియోజకవర్గం కిందకు వచ్చే ఈ కాలనీలో ఇళ్ల పట్టాలు సరిగ్గా క్రమబద్ధీకరించలేదు. ఇచ్చిన వాళ్ళకి కొంతమందికి 10 గజాల ఇల్లు మాత్రమే శాంక్షన్ చేశారు, మరికొంతమందికి అసలు అవి కూడా శాంక్షన్ చేయలేదు. ఇక్కడే ఇంట్లోపలే ఈ 10 గజాల లోపలే భోజనం, నిద్రపోవడం, ఇక మోరి పనులు కూడా కడుక్కునే పడుకులు ఇక్కడే. ఏమ్మా ఈయనేనా ఇక్కడ? ఇక్కడనే అమ్మా, మాకు పట్ట కూడా రాలే. ఇదే అయినా ఉంటా. ఒకసారి కెమెరా లోపలికి జూమ్ చేయండి, చూడండి. ఇది ఇల్లు అంటే 2 మనుషులకు కూడా సరిపోదు ఇల్లు. ఇలాంటి పరిస్థితులు ఇక్కడ జీవిస్తున్నారు. ఇక ఇతర సమస్యలు ఉండనే ఉన్నాయి. కరెంటు మీటర్లు సరిగ్గా లేక దాదాపు 10 ఇళ్లకి ఒక్కొక్క మీటర్ ఉండే పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. అలాగే 300 ఇళ్లకి ఒకే ఒక్క నల్ల శాంక్షన్ అయింది. ఆ నల్లాలో వచ్చే నీళ్లతో వీళ్ళు ఇక్కడ జీవనాన్ని వెళ్ళదీస్తున్నారు. ఏమండి, ఏం కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వం నుంచి? మాకు మేడం గారు, మాకు ఇంట్లో పట్టాలు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. మాకు మోరు కలెక్షన్లు కింద సరిగా లేవు. నల్ల ఒకటే అయిపోయింది. మాకు నీళ్ళకు ఇబ్బంది అవుతుంది మేడం. పనిలో పోయి వచ్చిన వాళ్ళు 7 అవుతుంది, ఒక్కోసారి 6 అవుతుంది. ముందుగా ఇంటికాడ ఉన్న వాళ్ళు పట్టుకుంటారు. ఇక మేము పనిలో పోయేసరికి లేట్ అవుతుంది. నల్ల ఉంటే ఉంటుంది, పోతే పోతుంది మేడం. మాకు అక్కడ కలెక్షనే లేదు మేడం. మాకు ఇంట్లో పట్టాలు కావాలి. ఇంకేంటి పెద్దమ్మ, నువ్వేమనుకుంటున్నావు? నాకు నీళ్ళు కానీ 1 గంట 2 అవుతుంది మేడం. రాత్రా లైన్ వేస్తాం, 1 గంట 2 అవుతుంది నీళ్ళు పడతానికి. అందరం 10 బిందెలు ఒకనాడు 5 వస్తాయి. 10 బిందెలు తెచ్చి ఇక్కడ ఇంట్లో డ్రమ్ ఉన్నదా? ఉన్నది. ఈ డ్రమ్లో దాచుకుంటారు. ఏమ్మా, ఏం కోరుకుంటున్నారు? పొద్దంతా చేసి వచ్చి వస్తే మాకు కూడా దొరకట్లేదు మేడం. ఒక్కో రోజు అయితే ఒక్క బిందె దొరుకుతుంది. దూరం పనికి పోయి వస్తాం. వచ్చేసరికి అయితే ఒక్కో రోజు ఒక్కొక్కటే బిందె దొరుకుతుంది. ఈ డే నుంచి వచ్చి అయితే ఇట్లకెళ్ళి అయితే నడవరాక మొత్తం దర్వాజాలు పెట్టుకొని ఆసనకు అట్లనే ఉండిపోయింది. ఇదంతా ఆన్ వచ్చిందంటే మొత్తం డైలీ చదువుకుంటారు మేడం. కష్టం అంటే చాలా కష్టం. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడనే మేడం, దేవీనగర్ శివాలయం దగ్గరలో ఉంటాము. అయితే విషయం ఏంటంటే మొన్న స్వచ్ఛ హైదరాబాద్ అని చెప్పేసి అన్నారు. ఆ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందో తెలియదు. మరి నెలకోసారి కంపల్సరీ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని చెప్పేసి అన్నారు. కానీ ఒక్కటి కూడా అసలు దాదాపు ఇక్కడనే పందులు ఇక్కడనే నివసించడం జరుగుతుంది. చెత్త చెదరం అక్కడ నుంచి ఫ్యాక్టరీల నుంచి వచ్చే సమస్య బాగుంది కదా, చాలా ఉందండి. అసలు కుక్కల పందులు మాత్రం చాలా సమస్య ఉంది. వాటి నుంచి వచ్చే కాగితాలన్నీ కూడా కొట్టుకొస్తున్నాయి. మా బస్తీ గొడవ చేస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు అమ్మాయి ఇది ఎంత సాఫ్ చేయండి అంటే వాళ్ళు కూడా పెడిచేవన పెట్టేసే పరిస్థితి ఇక్కడ ఉంది మేడం. చాలా. ఏమండి, మీరేమనుకుంటున్నారు? గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు గట్టిగా అడగండి. మీరు ఓటేసి ఎన్నుకున్నారు కదా, మరి అడగండి. చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ నీళ్ళకు దానికి చాలా కష్టం అయిపోతుంది. మోరీలకు, డేనిస్లకు చాలా ఇదైపోతుంది చాలా మేడం. ఒక్కోసారి చాలా అంటే గుండె జారిపోతుంది. ఎందుకంటే మీరు ఎన్నుకున్న నాయకులే కదా, వాళ్ళు రాలేదని. నాయకులు అంటే మేడం ఇప్పుడున్న ప్రభుత్వం వేరు మేడం. అప్పుడున్న ప్రభుత్వానికి ఒక డేనిస్ లైన్ నిండింది, కుక్కలు కనబడుతున్నాయి అంటే ఒక ఫోన్ చేస్తే అప్పుడున్న వచ్చేవాళ్ళు. ఇప్పుడున్న ప్రభుత్వము పేరుకే ప్రభుత్వం. కానీ ఇప్పుడు అన్న చెప్తున్నాడు చూడు, స్వచ్ఛ భారత్ అని. వాళ్ళు వచ్చి ఒక ఫోటో దిగడానికి స్వచ్ఛ భారత్. ఇలాంటి కాలనీలలో చెత్త చెదరాలు ఏడున్నాయి, పందులు ఏడున్నాయి, దగ్గరుండి ఇవన్నీ పట్టించుకుంటూ చేస్తే అవి నిజమైన స్వచ్ఛ భారత్. ఒక్కసారి వచ్చారు, ఆడ రోడ్డు మీద సాఫ్ చేసి వెళ్ళిపోయారు. మా నీళ్ళది బాధ ఇదే ఉంది మాకు. దోమలు, పందులు, కుక్కలు, నీళ్ళకి లేక నిద్ర లేక ఉంటాము. కష్టాలు పోయొచ్చి బీమార్ అవుతుండ్రు. దవాఖాన పోవాలంటే రూపాయి పుట్టది, పని పోకుండా. చాలా మందికి డెంగ్యూ వచ్చిందంటే డెంగ్యూ వచ్చింది. ఇప్పుడు అందులో బాగా డెంగ్యూ వ్యాధి తీవ్రంగా అంటే మళ్ళీ అలర్ట్ వచ్చింది కొన్ని ఏరియాస్ లో, అటువైపు అంబర్పేట ఆ ఏరియా అంతా కూడా. కాబట్టి జాగ్రత్త పడాలి మీరందరూ కూడా. కిరాయిలకు పోవాలంటే, మా దవాఖాన పోవాలంటే దోమలు లేకుండా అవేం పెట్టుకుంటున్నారా? దోమలు కాదు మేడం, ఇక్కడ మాకు పొద్దుంతా కష్టాలు చేసుకొని వస్తాం. మళ్ళీ అదే నల్లకడ లైన్ కట్టుకొని పట్టుకోవాలి. ఆ నీళ్ళు పట్టుకునే దాకా ఇంట్లో ఉంటారు కాదు ఎవరికైనా. ఈ దోమలకైతే ఒక వారానికి ఒక్కసారైనా బండి ఎవ్వరు ఇట్లా దింపుతలేరు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి మాకు బస్తీకి పేదవాళ్ళ కాలనీలకు ఎలాంటి పనులు కావాలి మేడం. కానీ డెఫినెట్గా ఇళ్ళ అంటే 2 ఇళ్ళ స్లమ్స్ అన్ని తొలగించి పూర్తిగా 2 రూమ్ల ఇల్లు ఇస్తా ఉంటున్నారు. ఇప్పుడు మేము ఏమంటాం మేడం, ఆ పట్టా మీద ఇచ్చిర్రు ఒకటి, ఎంత ఉన్నారో అంతే గజాల మీద రాసి ఇచ్చిర్రు.
కేసీఆర్ గారు ఏమంటున్నారు, మీకు 130 గజాల 120 గజాలు అంటారు. అది అవుట్ ఆఫ్లో ఎట్లయినా జాగా ల్యాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కడతాడేమో. ఇప్పుడు సిటీ సెంటర్లో మాకు 40 కాదు 50 గజాల మీద ఇల్లు కట్టించినా కూడా సంతోషం మేడం. మాకు అందరికీ ఒకవేళ రాకుంటే అది చూడాలంటే అంత ల్యాండ్ అవైలబుల్గా అంటే మాకు ఇక్కడ ఉన్న ల్యాండ్ ఉంది కదా మేడం, మాకు G+3 అన్నా G+2 అన్నా కట్టిస్తే సంతోషం అంటున్నారు. అంటే అంతకంటే ముందు అసలు మౌలిక సమస్యలు ఇక్కడ పరిష్కారం అవ్వాలి కదా. రైట్, ఇక్కడ మరికొంతమందితో చెప్పండి. మీరు ఇక్కడ మాకు మొత్తం వర్షం వచ్చింది అనుకోండి, డ్రైనేజ్ అంటే ఇంటి ముంగటికి వెళ్ళి వస్తుంది మేడం, ఇంటి ముంగటికి వెళ్ళి వస్తుంది. మొన్న మేము ఇక్కడ తవ్వినాము. ఒక్క నిమిషం అండి, ఆగమంటున్నారు. ఇది మీ గుడిసమ్మా? వీళ్ళది నిండుతుంది. ఇది మొత్తం నిండిపోతుంది. గుడిసెలా మేము చెప్పులు చేసుకుని చెప్పువా, లేకపోతే లేదు దండం పెడతా, కట్టుకున్న దానికి ఆధారం లేదు. ఇట్లా ఉంటుంది చక్కదానం మాది. ఇది దండం పెడతా, నీకు చేతుల్లో ఉండదు మాది. లేదమ్మా, మనం చేసేది చెప్పడం గవర్నమెంట్కి చెప్తాం, వాళ్ళు వచ్చి స్పందించాలని మేము అధికారులను డెఫినెట్గా అడుగుతాం. మీ వైపు నుంచి తప్పకుండా అడుగుతాం. నీళ్ళు వాన వస్తే మొత్తం వాళ్ళకే పోతుంది. ఇక్కడ కూడా బాత్రూమ్ లేదు, డ్రైనేజ్ లేదు, వాళ్ళకి సందులు ఏం లేదు. అలాగే వాళ్ళ ఇంట్లో అదే ఇప్పుడేదో క్యాంపెయిన్ నడుస్తుంది, ఇంటికో మరుగుదొడ్డి ఉండాలని చెప్పి. మరుగుదొడ్డి ఉండాలి, ఎక్కడ ఆలోచన వస్తే అక్కడ మరుగుదొడ్డి వస్తుందని చెప్పి క్యాంపెయిన్. ఏం లేదు మేడం. ఇది నిండింది అనుకోండి మొత్తం, ఇది మొన్న బలగొట్టామండి ఇంట్లో. ఒకసారి ఇట్లా వెళ్తుంది, ఇది ఒకటి దీనికి చేసామండి, ఇది ఒకటి వీళ్ళ ఇంట్లోకి పోయాయండి, వాళ్ళ ఇంట్లో గోడ కూడా రంధ్రం చేసామండి. మొత్తం గోడ రంధ్రం చేసి అన్నీ నిండినాయి. చూస్తే అర్థమవుతుంది, దృశ్యాల్లో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ ఈగలు, దోమలు, పందులు, పందికొక్కులు, సర్వం అంటే సర్వ జీవరాశి ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడే ఉన్నాయి మొత్తం అన్ని జీవరాశులు ఇక్కడ ఉన్నాయి. కానీ పట్టించుకునే నాదులు లేడు, మేడం. చాలా పట్టించుకునే నాదులు లేదంటే డెఫినెట్గా నాదులు ఉన్నారు కాబట్టి మీరేంటి మీ నాయకులు రాలేదు, అధికారులు నాయకులు అడిగారు ఎప్పుడైనా నిలదీసి? మీరు ఇక్కడ అడిగినాము, ఎవరు అడగకపోవడం మన తప్పు మేడం. వస్తారు పోతారు, అక్కడ మందమే. ఏం గడిచింది అదే నైట్ మనం అనుకుంటే కరెంటు లేదు ఆ రోజు, ఏం గడిచిందో ఏమో. ఊళ్ళో మొత్తం అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఈ రకంగా ఉన్నది పరిస్థితి. అక్కడికి చెట్లు అవన్నీ ఉన్నాయి, మొత్తం కాగితాలు అన్నీ వేసి కాల్చడం వల్ల. అసలు యాక్చువల్లీ అధికారులు మీరు అడగాలండి, ఒక్క పూట వచ్చి ఇక్కడ ఉండమని చెప్పాలి. కాదు, ఒక పూట వచ్చి వాళ్ళు ఇక్కడ ఉండమని చెప్పాలి. సుధీర్ అన్న ఉన్నాడు కాబట్టి ఒకసారి సుధీర్ అన్న 4 రోజులు 4 days ఉన్నాడు, ఆయన చేపించి పని వల్ల మేము ఇంత మటుకునే జీవించగలుగుతున్నాం. ఇప్పుడు ఆయన చేయడం వల్ల చేయడం వల్ల అంతా తిరిగిండు, మొత్తం చూసిండు, అక్కడ పోయిండు, చూసి చేయిస్తా ఇవన్నీ ఖచ్చితంగా శాంక్షన్ చేయిస్తా, పనులు చేయిస్తా అన్నాడు. మరి ఇప్పటి వరకు మాకు ఎలాంటి కొంచెం టైం ఇచ్చే పరిస్థితి ఉందా? ఇంకైనా టైం అంటుండు. రైట్, ఇది పరిస్థితి అన్నమాట. అంటే ఎప్పుడైతే నాయకులు చిన్న చిన్న పనులైనా చేస్తారో వాళ్ళకి ప్రజల దీవెనలు ఏ మేరకు ఉంటాయో వాళ్ళ పూర్వ ఎమ్మెల్యేని తలుచుకుని మరీ చెప్తున్నారు. ఆయన చేసిన 2-3 చిన్న చిన్న మంచి పనులు ఆయన కూడా పూర్తిగా సవ్యంగా చేశారని చెప్పలేం, కానీ కొంతవరకు ఆయనే ఆదుకున్నారంటున్నారు. అంటే నాయకుల మీద ప్రజలకు ఆ విధమైన నమ్మకం ఉంది కాబట్టే వాళ్ళు ఎన్నుకుని ఓటేస్తారు. అయితే తక్షణం ఇక్కడ సమస్యల పరిష్కారం కావాలని చెప్పి వీళ్ళ తరఫున సాక్షి టీవీ డిమాండ్ చేస్తోంది. నల్లా కనెక్షన్ల సంఖ్య పెంచాలి, అలాగే డ్రైనేజ్ ఇక్కడ ఏదైతే రెగ్యులరైజ్ చేయకుండా ఉందో ఆ డ్రైనేజ్ లైన్ని డైవర్ట్ చేయడానికి వర్షం వచ్చినప్పుడు నీళ్లు పూర్తిగా ఇక్కడ ప్రవహించకుండా చర్యలు తీసుకోవాలి. దోమలకి తక్షణం ఏదైనా ఇమీడియట్ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇళ్ల పట్టాల విషయంలో కూడా దృష్టి పెట్టి ఎవరెవరికి పట్టాలు క్రమబద్ధీకరించి శాంక్షన్ చేయవచ్చునో చేయాల్సిన అవసరం తక్షణం ఉంది. ఈ కాలనీ వాసులందరూ కూడా అడుగుతున్నారు. సాక్షి టీవీ వీళ్ళ తరఫున డిమాండ్ చేస్తోంది. గత వారం మేము నిర్వహించిన జనపథంలో అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. మేము కార్యక్రమం జరుగుతుండగానే వాటర్ బోర్డు అధికారులకు పిలిచి వెంటనే అక్కడ డ్రైనేజ్ పైప్ లైన్, మంచినీటి పైప్ లైన్ కలిసిపోయి ఉన్నాయి, వాటిని విడదీయాలని చెప్పి కోరాము. ఈ పనులలో వెంటనే మేము బిజీ అయిపోతామని చెప్పి అధికారులు మాటిచ్చారు. మౌలిక వసతుల కల్పనలో ఇప్పటివరకు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. అయితే తక్షణం చర్యలు తీసుకుని వీళ్ళ నమ్మకాన్ని, భరోసాని మరొకసారి నిలబెట్టాలని కోరుకుంటూ ఇది వాళ్ళ జనపథం.